ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను మండల తహసీల్దార్లు వెంటనే మంజూరు చేయాలని సింగనమల వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ విజ్ఞప్తి చేశారు. సింగనమల తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై రాజకీయ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, శైలజనాథ్, ఇతర ముఖ్య రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. అధికారులు ఎమ్యునరేషన్ ఫామ్లు తీసుకునేందుకు మధ్యాహ్న సమయంలో వెళితే గ్రామాల్లో ప్రజలు కూలీ పనులకు వెళ్లి ఉంటారని, ఆ సమయంలో వారు అందుబాటులో ఉన్నారన్నారు. అందువలన అధికారులు ఉదయం, సాయంత్రం వేళ వెళితే ఇది ఎక్కువ శాతం ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే చాలా మందికి సర్టిఫికెట్లు లేవన్న సమాచారం అందుతోందని, అధికారులు వెంటనే అక్కడికక్కడే సర్టిఫికెట్లు మంజూరు చేయాలని శైలజనాథ్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా అధికారులు సహకరించాలన్నారు. ఇందులో రాజకీయాలకు తావు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మనకు నార్మల్ డీకేఎస్ 27% కూడా మేము స్పెషల్ క్యాంపెయిన్ కూడా పెట్టడం జరిగింది. సో కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ అవునండి, కంటిన్యూ లాస్ట్ వీక్ పెట్టాం, సండే కూడా పెట్టాము. కాకపోతే ఇదేమైందంటే సపోర్ట్ అంటే బిఎల్ఏ రాకపోవడం అనేది కొంచెం మాకు ప్రాబ్లం అయిపోయింది. ప్లస్ కొంతమంది లీగల్ ఈ సంగతి ఈ మండలం 22% కాన్సెన్స్ మొత్తం చూస్తాను. మొత్తం పార్టీ ఓట్లు అయితే ఓటు పార్టీ లేదు కదా. ఈ సర్ ప్రోగ్రామ్ ని పటిష్టంగా చేయమని, పారదర్శకంగా చేయమని ఈఆర్ఓ గారికి చెప్పాం. అసలుకి బిఎల్ఓలకి ఈ 10 రోజుల్లో ఎటువంటి కార్యక్రమం పెట్టకుండా, గవర్నమెంట్ కూడా ఎటువంటి ప్రోగ్రాంలు పెట్టుకోకుండా మొత్తం కాలాన్ని ఆ ఓట్లు ఎక్కించడం, వాటిలో కేటాయించమని చెప్పాం. అట్లా కాకుండా మాదంతా రైతాంగం ఉన్న ప్రాంతం సింగనమల. ముఖ్యంగా రైతాంగం ఉన్న ప్రాంతంలో మధ్యాహ్నం 11కు 12కు వస్తే రైతులు దొరకరు, ఎందుకంటే పొలాలు లేకపోతారు. కాబట్టి పొద్దున్న, సాయంత్రం, రాత్రి వీలైతే ఇంకో మాట కూడా చెప్పాం, అవసరమైతే మీ 10 రోజులు మీ బిఎల్ఓలు మా గ్రామాల్లో పెట్టండి, మేము చూసుకుంటాం అన్ని విధాలుగా కూడా చెప్పాము ఆఖరికి. కాబట్టి అందరూ ఒకటే మాట చెప్తా ఉన్నాం, దయచేసి మీరు రాజకీయ పార్టీల మధ్య ఉన్న ఫ్రిక్షన్ ని వాడుకునే ప్రయత్నం చేయొద్దండి. ప్రజలకి మేలు జరగాలి, ఇక్కడ ఓట్లు అన్ని రావాలా. కనుక ఓటుకి పార్టీ లేదు, ఓటు అనేది న్యూట్రల్, అది దేశ పౌరుడి యొక్క హక్కు అని చెప్పాం. అట్లాగే సర్టిఫికెట్ లేదని అవసరమైతే తక్షణం ఎంఆర్ఓ ఇవ్వగలని అక్కడ ఇచ్చేయమని అని కూడా చెప్పాం. ఉదాహరణకి కొన్ని సర్టిఫికెట్లు ఇవ్వాలి, ఉండకపోతే ఆ నేటివ్ సర్టిఫికెట్, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇటువంటి సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్, ఇవి తక్షణం వాళ్ళు అక్కడ ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆ ఫోటో ప్రాబ్లం అవుతుంది, దాన్ని మా బిఎల్ఏలతో మాట్లాడి సెటిల్ చేస్తాం. ఏమైనా ఈ కార్యక్రమం అసలు పక్షపాతం లేకుండా స్పష్టంగా జగన్ కోరుకుంటా ఉన్నా. అట్లాగే రిక్వెస్టింగ్ ఆల్ పొలిటికల్ పార్టీ వర్కర్స్ కూడా, ఇది మనకు ఒక హోలీ ప్రోగ్రామ్, దీన్ని ఆ విధంగానే కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నా. సర్టిఫికేట్ల ఎన్యూమినేషన్ ఫాములు 97% డిస్ట్రిబ్యూట్ చేశారట. అట్లాగే 37% వరకు దాదాపు ఎన్నిక రావడము, డిజిటలైజేషన్ జరిగింది. ఎల్లనూరు ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. కొద్దిగా ఇటుపక్క మండలాలు కొద్దిగా వెనకబడి ఉన్నాయి. అట్లాగే ఎక్కువ మంది ఆఫీసర్లు, ఉదాహరణకి కార్యక్రమం జరుగుతూ ఉంటే హౌసింగ్ దానికోసం గ్రామ సభలు పెట్టారు. ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్ ని స్టాప్ చేయమని అడుగుతా ఉన్నాం, రిక్వెస్ట్. అట్లాగే సండే, సెకండ్ సాటర్డేలు కూడా పని చేయించే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని కోరుతా ఉన్నాం.